టైమింగ్తో సహా ఉండాలి. అట్టి కెమెరాలు వేస్ట్. కొంచెం 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 ఆదుకోవాలి నష్టపోయిన రైతులను, ఆదుకోవాలి నష్టపోయిన రైతులను, ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను వెంటనే, ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులను వెంటనే, రైతులు 12,000 వెంటనే చేయాలి. వెంటనే రుణమాఫీని విడుదల చేయాలి. వెంటనే రుణమాఫీని. ఎండిపోయిన పంటలను తక్షణమే సర్వే చేయించి వాటికి ఒక ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత 2 నెలల కింద అకాల వర్షంతో పంటలు నష్టపోతే 10,000 రూపాయలు ఇస్తాన ప్రభుత్వం నేటికి కూడా ఆ మాట ఇప్పుడు ఎత్తడం లేదు. ఇది కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం మేము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రైతుల మీద ఆలోచన చేసి తక్షణమే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఏదైతే 100 రోజుల్లోపు 2500 మహిళకి ఇస్తామన్నది ఒక్కటి కూడా అది ఇంతవరకు ఇవ్వలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. ఇలా అనేక సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తా అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి వరకు కార్యకర్తలందరూ మరియు ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చిగురుమాడు మండల పార్టీ వైపున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు చిగురుమాడు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ మండల కమిటీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక హామీలను పేద ప్రజలకు ఇచ్చి మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మనకు అర్థమవుతుంది. ఎన్నో అనేక ఉచిత పథకాలు ప్రకటించినప్పటికీ నేటికి నామమాత్రంగా కొన్ని మాత్రమే అమలు చేసి మిగతాది పెద్దగా రైతాంగానికి మాత్రం నష్టం చేసిర్రు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని ఇప్పటివరకు ఇవ్వలేదు. నిన్నటి వరకు కూడా కొంతమందికి రైతు బంధు ఇంకా కూడా పడలేదు. 2 లక్షల రుణమాఫీని కూడా విడుదల చేస్తాం మేము 100 రోజుల్లోపే అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పిన ప్రభుత్వము ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఒక పక్క రైతులకు వేసిన పంటలు పూర్తిగా ఎండిపోతుంటే కనీసం కెనాళ్ళు ఉన్న ఏరియాలలో కనీసం నీటి విడుదల లేకుండా వాటిని ఎండిపోయే